Good evening, friends. In the last class, what we discussed means we discuss about the types of thermodynamic systems and also types of thermodynamic quantities. Today, we are going to discuss small topics, but very important. So that one is the equation of state of thermodynamic. That is equation of state of a thermodynamic system. See, as we know, a thermodynamic system state can be represented with help of the thermodynamic quantities. So the quantities which having the pressure, volume, temperature, internal energy, entropy. So like that, there are so many thermodynamic quantities are there. These quantities are basically using to represent the state of the thermodynamic system. So let me discuss in Telugu also. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఉంది అనుకోండి. అంటే ఇక్కడ థర్మోడైనమిక్ సిస్టమ్ అనగానే ఏదైనా ఒక సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి ఒక బౌండరీలో ఉన్నటువంటి పదార్థం. జనరల్గా మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అనగానే మనం ఏమనుకుంటామయ్యా అంటే గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి ఒక బౌండరీలో ఉన్నటువంటి పదార్థాన్ని మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అని అంటాం. ఈ సిస్టమ్ యొక్క స్టేట్ని అంటే ఈ సిస్టమ్ యొక్క స్టేట్ అనగా స్థితి, అది ఏ స్థితిలో ఉంది అని తెలుసుకోవడానికి మనం ఏ పారామీటర్స్ని వాడతామో వాటిని థర్మోడైనమిక్ పారామీటర్స్ అని అంటాం. అంటే ఈ గ్యాస్ ఎంత ప్రెషర్లో ఉంది అని చెప్పడానికి పి అనే నెంబర్ను వాడతాం, న్యూమరికల్ పి అనేటువంటి సింబల్ను వాడతాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాస్ ఎంత వాల్యూమ్లో ఎన్క్లోజ్ అయి ఉంది అనే దాన్ని వాల్యూమ్ అనే వి అనే నెంబర్ను వాడతాం. ఈ గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనే దాన్ని టీ అనేటువంటి అబ్సల్యూట్ టెంపరేచర్ అనేటువంటి పారామీటర్ను వాడతాం. ఈ గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంది అనేది వాడడం కోసం యు అనేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటి యు అనే సింబల్ను వాడతాం. ఈ గ్యాస్ యొక్క ఎంట్రోపీ ఎంత అనేది వాడడం కోసం ఎస్ అనేటువంటి పారామీటర్ను వాడతాం. అంటే టు రిప్రజెంట్ ద స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ వీ యూజ్ సమ్ పారామీటర్స్. దోస్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ థర్మోడైనమిక్ పారామీటర్స్. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. సిస్టమ్ ఏ స్థితిలో ఉంది అని చెప్పడం కోసం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ను మనం వాడవచ్చు. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్నే మనం ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అని అంటాం. అనగా మనం డెఫినేషన్ రూపంలో ఏం రాయొచ్చు అంటే ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ which represents the relation between thermodynamic quantities. That equation can be written as a thermodynamic equation of state of a thermodynamic system. అనగా ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషను ఈ థర్మోడైనమిక్ యొక్క స్టేట్ అంటే ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్థితిని చెప్పగలుగుతుంది అంటే, అలా చెప్పడానికి ఏదో ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనకు ఉపయోగపడుతుంది అంటే దానిని మనం ఏమంటామయ్యా అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఆఫ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాం. జనరల్గా మనకు ఐడియల్ గ్యాస్ అనేటువంటి ఈక్వేషన్ మనకు తెలుసు.
ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏం చెబుతుంది? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇందులో పి అంటే ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్, వి అంటే వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద గ్యాస్, ఆర్ అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్. థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్థితి ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనకు చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే పి, వి మరియు టీల మధ్య ఏ విధమైనటువంటి సంబంధం ఉందో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనకు చెబుతుంది, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. దీనిని మనం ఒక థర్మోడైనమికల్ స్టేట్, ఈక్వేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఆఫ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్ అని మనం అనవచ్చు. అంటే ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అయితే థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి మనకు ఉపయోగిస్తున్నామో వాటినన్నిటిని కూడా ఈక్వేషన్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అని కూడా మనం అనవచ్చు. అంటే ఏదైనా సరే, అది ఏ రకంగా అయినా మనం చెప్పబడినటువంటిదైనా సరే, మనం దాన్ని ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అని మనం అంటాం. నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం. What does that mean by thermal equilibrium? To know how much thermal energy in the system, we used one parameter. That parameter is named as the temperature of the system. జనరల్గా మనం ఒక సిస్టమ్ యొక్క థర్మల్ స్టేట్ ఎలా ఉంది అంటే మన దగ్గర కొలవడానికి వాడబడేటువంటి పారామీటర్ టెంపరేచర్ అనేటువంటి పారామీటర్ మాత్రమే. ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అనగా ఏంటంటే దిస్ విల్ బి డిఫైన్డ్ ఇన్ ఏ సిస్టమ్ ఆఫ్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సిస్టమ్. అనగా సిస్టంలోని రెండు భాగాల మధ్య అయినా మనం డిఫైన్ చేయొచ్చు, ఆర్ ఇట్ కెన్ బి డిఫైన్ ఇన్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్. అనగా సిస్టమ్కి సరౌండింగ్కి మధ్య కూడా మనం డిఫైన్ చేయొచ్చు. హౌ కెన్ ఇట్ డిఫైన్ మీన్స్, ఇఫ్ ఏ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ద సేమ్ టెంపరేచర్ విత్ అదర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, then we will call it as the two parts of the systems are at thermal equilibrium. అనగా ఏం చెప్తున్నాను, ఇది ఒక సిస్టమ్ అనుకోండి. సిస్టమ్ అంటానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఒక గ్యాస్ ఒక ఎన్క్లోజ్లో ఉంది, అంటగా ఒక సిలిండర్లో ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క బాటమ్ సర్ఫేస్ అనేటువంటిది ఒక పెద్ద ఐస్ పీస్ మీద ఉందనుకోండి. సిలిండర్ యొక్క టాప్ సర్ఫేస్ అనేటువంటిది ఏదో ఒక హై టెంపరేచర్ అయినటువంటి హీట్లో ఉందనుకోండి. ఇక్కడేమో ఐస్ ఉంది, పైన వచ్చేసి హీట్ అనేది ఉందనుకోండి. అంటే సిస్టంలో ఉన్నటువంటి ఈ పార్ట్ వరకు టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది, ఈ టాప్ పార్ట్ వరకు సిస్టంలో టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని T1 అనుకోండి, దీన్ని టెంపరేచర్ T2 అనుకోండి. అంటే ఇక్కడ T1 ఈజ్ గ్రేటర్ దాన్ టు T2 అనే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే సిస్టంలో ఉన్నటువంటి రెండు పార్ట్లు కూడా ఒకే టెంపరేచర్లో ఉన్నప్పుడు ఆ పార్ట్లను మనం ఏమని చెప్పాలి అంటే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం. అంటే ఒకవేళ T1 = T2 అయింది అనుకోండి, అప్పుడు మనం అది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాము. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే సిస్టము దీని చుట్టూ సరౌండింగ్ అనేటువంటిది ఎన్క్లోజ్ అయింది. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్యాస్ ఉన్నటువంటి సిలిండర్ అనేటువంటిది వంట రూమ్లో ఉంది. ఆ రూమ్లో చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేటువంటి గ్యాస్ ఉంది. ఎన్విరాన్మెంట్ అంటే మనకు అట్మాస్ఫియర్ యొక్క గ్యాస్ అనేది ఉంది.
బయట ఉన్నటువంటి సరౌండింగ్ యొక్క టెంపరేచరు, లోపల ఉన్నటువంటి గ్యాస్ యొక్క టెంపరేచరు, టీ ఆఫ్ సరౌండింగ్, టీ ఆఫ్ సిస్టమ్. టీ ఆఫ్ సరౌండింగ్లో SU అని రాస్తున్నాను, టీ ఆఫ్ SUR అని రాస్తున్నాను, టీ ఆఫ్ సిస్టమ్ని SYS అని రాస్తున్నాను. ఒకవేళ టీ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ సరౌండింగ్ అయిందనుకోండి, అప్పుడు సిస్టము సరౌండింగ్లు రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక క్వాంటిటీని ఉపయోగించి సిస్టంలో ఉన్న రెండు భాగాల మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం ఉందా లేదా అని చెప్తున్నాం, లేదా సిస్టమ్కి సరౌండింగ్కి మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం ఉందా లేదా అని కూడా చెప్తున్నాం. అంటే మనం వాడబడుతున్న పారామీటర్ టెంపరేచర్. ఇంకొకసారి చెప్దాం. ఇఫ్ ఏ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ అట్ సేమ్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, దెన్ the two parts are said to be thermal equilibrium. Or if the temperature of the system is same with respect to the surrounding temperature, then the system and surrounding are said to be thermal equilibrium. They are at thermal equilibrium. అంటే సిస్టమ్ కానీ సరౌండింగ్ కానీ ఒకే రకమైనటువంటిది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. అలా కాకుండా ఇదే థర్మల్ ఈక్విలిబ్రియంని రెండు సిస్టమ్స్కి మధ్య కూడా డిఫైన్ చేయవచ్చు. లెట్ అజ్యూమ్ ఇఫ్ యు టేక్ టూ సిస్టమ్స్, హియర్ ఈజ్ ద సిస్టమ్ A and here is the system B. See, if these two are at a same temperature of the system A, let's assume TA, temperature of the system B, let's assume TB. If the two systems are at the same temperature, then we will call it as the system A and B are at a thermal equilibrium. దీన్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు అంటే, if the two systems are connected with a diathermic wall, if these two systems are connected with diathermic wall, let's assume this wall is the diathermic wall. What is the property of the diathermic wall? Diathermic wall యొక్క ప్రాపర్టీ ఏమవుతుంది? ఏం లేదు. ఈ వాల్ అనేటువంటిది తన గుండా కేవలం హీట్ ఎనర్జీని అలో చేస్తుంది, ఏ విధమైనటువంటి మాస్ని అలో చేయదు. అంటే డయాథర్మిక్ వాల్ తన గుండా హీట్ ఫ్లోని టూ వేస్లో, అంటే తన గుండా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ వైపుకు హీట్ ఎనర్జీ అనేది ఫ్లో జరుగుతుంది. ఇఫ్ సిస్టమ్ A అండ్ సిస్టమ్ B ఆర్ కనెక్టెడ్ విత్ హెల్ప్ ఆఫ్ ది డయాథర్మిక్ వాల్, ఇఫ్ there is no any heat flow in between these two systems, then we will call it as the system A and B are at thermal equilibrium. అంటే A, B అనేటువంటి రెండు సిస్టమ్స్ డయాథర్మిక్ వాల్తో మనం కనెక్ట్ చేసి ఉన్నప్పుడు A నుంచి Bకి కానీ B నుంచి Aకి కానీ ఏ విధమైనటువంటి హీట్ ఫ్లో జరగకుండా ఉంది అనుకోండి, అప్పుడు ఆ సిస్టమ్స్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని మనం చెప్పవచ్చు అన్నమాట. సో ఇది మనకు థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనేటువంటిది. లెట్ వి గో టు ద అనదర్ కాన్సెప్ట్, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం, thermodynamic equilibrium. Generally, the thermodynamic system state can be represented with help of the macroscopic parameters. So, what does that mean by macroscopic parameters? Means the parameters which are defined with help of the total ప్రాపర్టీ ఆఫ్ ది సిస్టమ్ అనగా మ్యాక్రో అనగా, సో వీఆర్ డిఫైనింగ్
హోల్ హోల్ ప్రాపర్టీ ఆఫ్ ది సిస్టమ్, మొత్తం యొక్క దానిగా మనం సిస్టమ్ యొక్క మొత్తాన్ని అనుగుణించి మనం చెప్పబడుతున్నాం. దట్ మీన్స్ అనగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ని మనం తీసుకుంటున్నాం. ఇందులో మనకు హైడ్రోజన్ గ్యాస్ ఉందనుకోండి, H2 ఇలా గ్యాస్ అనేది మనకు అందుబాటులో ఉంది అనుకోండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఏ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఎన్క్లోజింగ్ ఇన్ ఏ బౌండరీ. ఒక బౌండరీలో ఉన్నటువంటి మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అంటాం. ఏ మ్యాటర్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బౌండరీ దట్ ఈజ్ నేమ్డ్ యాజ్ అ సిస్టమ్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఒక సిలిండర్లో ఉంది అనుకోండి. ఈ సిస్టమ్ యొక్క స్థితిని మొత్తముగా చెప్పబడుతున్నట్లయితే అటువంటి ప్రాపర్టీని మనం మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీ అని అంటాం. అలా కాకుండా సిస్టమ్ యొక్క ప్రాపర్టీలో వన్ మాలిక్యూల్, ప్రిసైజ్గా ఒక్క మాలిక్యూల్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామనుకోండి, వన్ మాలిక్యూల్ ఆర్ వన్ ఆటమ్, వన్ అయాన్, పర్టికులర్గా ఒక ఆటమ్, ఒక అయాన్, ఒక మాలిక్యూల్తో కానీ మనం మాట్లాడినట్లయితే అటువంటి దానిని మనం మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అని అంటాం. జనరల్గా మనం థర్మోడైనమిక్ స్టేట్లో సిస్టమ్ యొక్క మొత్తం మ్యాటర్ యొక్క హోల్ అమౌంట్లో మనం చెప్పబడి ఉంటుంది. సో ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ద మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అయి ఉంటాయి. అనగా సిస్టమ్ యొక్క మొత్తము పదార్థాన్ని పరిగణలోకి తీసుకొని మనము ఒక పారామీటర్ అంటే ఒక క్వాంటిటీని మనం డిఫైన్ చేస్తున్నట్లయితే అటువంటిది మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అని అంటాం. ఒకవేళ సిస్టంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అణువు కానీ, లేదా ఒక పరమాణువు కానీ, ఒక అయాన్ కానీ మనం ఇలా చెప్పుతున్నట్లయితే దాని యొక్క ప్రాపర్టీస్ మనం చెప్తే అటువంటి వాటిని మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అని అంటాం. మన థర్మోడైనమిక్స్లో మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్కషన్స్ ఉండవు. కేవలం సిస్టమ్ యొక్క మొత్తము పదార్థాన్ని పరిగణలోకి తీసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ని మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సిస్టమ్ యొక్క మ్యాక్రోస్కోపిక్ స్టేట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది అనుకోండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఏంటి ఉన్నాయి? P, V, T, U, S ఇంకా చాలా ఉన్నాయి. అవి మనకు మన స్థాయికి అంటే మన PUC లెవెల్కి ఇంతకు పైన ఉన్నటువంటి వాటిలో కొంతవరకు మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ఒక సిస్టము యొక్క స్టేట్ మారుతుంది అనుకోండి. ఈ థర్మోడైనమిక్ పారామీటర్లో ఒకటి లేదా అన్ని లేదా కొన్ని ఏవైనా సరే పారామీటర్లో మార్పులు రావచ్చు. అంటే సిస్టమ్ యొక్క స్థితి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతుంటే ప్రెషర్లో మార్పు రావచ్చు, వాల్యూమ్లోనైనా మార్పు రావచ్చు, టెంపరేచర్లో మార్పు రావచ్చు, ఇంటర్నల్ ఎనర్జీలో అయినా మార్పు రావచ్చు, లేదా ఎంట్రోపీలో అయినా మార్పు రావచ్చు, లేదా వీటిల్లో కొన్నిట్లో మార్పు రావచ్చు, లేదా కొన్ని అసలు ఒక్క పారామీటర్లో అయినా మార్పు రావచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిల్లో అయినా మార్పులైనా రావచ్చు. ఇలా సిస్టమ్ యొక్క స్థితి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది అనుకోండి. ఇలా మారుతున్న సందర్భంలో సిస్టమ్ అనేటువంటిది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నామయ్యా అంటే, సిస్టమ్ అనేటువంటిది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని మనం ఎలా చెప్తామయ్యా అంటే, ఇది 3 రకాలైనటువంటి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉండాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ఇట్ షుడ్ బి అట్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే
సిస్టమ్ అనేటువంటిది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే 3 రకాలైనటువంటి ఈక్విలిబ్రియంలో ఉండాల్సి ఉంటుంది. అందులో మొదటిది థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటి అనేటువంటిది మనం ఇంతకుముందే గమనించాం. అంటే సిస్టంలో ఉన్న ఏ భాగాన్ని చూసినా ఆ భాగము సిస్టంలో ఉన్న మరే భాగంతో గమనించిన ఒకే రకమైనటువంటి టెంపరేచర్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే సిస్టమ్ యొక్క టెంపరేచరు, సరౌండింగ్ యొక్క టెంపరేచరు కూడా ఒకే రకంగా ఉండాల్సి ఉంటుంది. అటువంటి దానినే మనం థర్మల్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది సిస్టమ్ అని అంటామని ఇంతకుముందే తెలుసుకున్నాం. పాయింట్ నెంబర్ 2, మెకానికల్ ఈక్విలిబ్రియం. మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే సిస్టమ్ పైన అనగా సిస్టమ్ మొత్తం మీద కానీ సిస్టంలోని ఏదైనా భాగం మీద కానీ ఎక్కడా కూడా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉండకూడదు. దేర్ ఈజ్ నో ఎనీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే ఒకటి గమనించండి, బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉండటం వల్ల నెట్ ఫోర్స్ అనేటువంటిది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించండి, లీనియర్గా బ్యాలెన్స్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. ఈ డైరెక్షన్లో 1 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తూ ఇదే డైరెక్షన్లో 1 న్యూటన్ ఫోర్స్ పనిచేస్తున్నట్లయితే బాడీ అనేటువంటిది రెస్ట్లో ఉంటుంది. అనగా అలా కాకుండా బాడీ మీద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ పనిచేయటం వల్ల బాడీ అనేటువంటిది తన యొక్క రెస్ట్ స్థితి నుండి తన యొక్క మూమెంట్ స్థితిలోకి రావచ్చు. అలాగే బాడీ మీద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ పనిచేయటం వల్ల మొత్తం యొక్క సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేటువంటిది ఏం జరగవచ్చు, తన యొక్క త్వరణంలోకి ప్రయాణించవచ్చు. అంటే బాడీ అనేటువంటిది యాక్సలరేషన్, టోటల్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేటువంటిది యాక్సలరేట్ అవుతుంది. అంటే ఇట్ మే బి కమ్ టు ద టార్క్, అంటే భ్రమణంలోకి రావచ్చు సిస్టమ్ అనేటువంటిది. లేదా ఇట్ కెన్ మూవ్ విత్ యాక్సలరేషన్ మోషన్, అంటే వేగము పెరుగుదలలోనైనా పెరగవచ్చు లేదా వేగంలో తగ్గుదలైనైనా రావచ్చు. ఇక్కడ మనం కైనమాటిక్స్ గురించి డిస్కస్ చేయడం లేదు కాబట్టి డెఫినేషన్ పరంగా మనం మాట్లాడితే సిస్టమ్ మొత్తం మీద కానీ సిస్టమ్ యొక్క ఏదైనా పార్ట్ మీద కానీ మనం గమనిస్తున్నప్పుడు సిస్టమ్ ఆ పార్ట్ పైన కానీ ఆ మొత్తం మీద కానీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేటువంటిది ఉండకూడదు. అలా ఉండకుండా ఉన్నటువంటి విధానాన్ని మనం ఏమంటామయ్యా అంటే మెకానికల్ ఈక్విలిబ్రియం అని అంటాం. లెట్ మీ గో టు ద థర్డ్ వన్. మూడో దాని గురించి వెళ్దాం. సిస్టమ్ షుడ్ బి అట్ కెమికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం. అసలు కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటయ్యా అంటే సిస్టంలో ఎటువంటి రసాయన చర్యలు జరగకూడదు. అంటే దేర్ ఈజ్ నో ఎనీ కెమికల్ రియాక్షన్ ఇన్ బిట్వీన్ ద సిస్టమ్. అంటే సిస్టంలో ఉన్న ఒక భాగము ఇంకో భాగముతో రసాయన చర్యకు లోనైతే కొత్త పదార్థాలు అనేటువంటివి పుట్టుకొస్తాయి. అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ H2 అండ్ O2 ఉందనుకోండి. H2 అండ్ O2 అంతలకల అదే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ సిస్టంలో ఉన్న ఒక భాగం మరి ఒక భాగంతో రసాయన చర్యకు లోనయ్యి ఇక్కడ H2O అనేటువంటి కొత్త పదార్థాన్ని క్రియేట్ చేసింది అనుకోండి.
అంటే ఇక్కడ సిస్టంలో ఉన్న పార్ట్ల మధ్య రసాయన చర్యలు లోనైతే కొత్త ప్రోడక్ట్స్ అనేటువంటివి మనకు క్రియేట్ అవుతాయి. అలాంటప్పుడు సిస్టమ్ యొక్క స్థితి కెమికల్ ఈక్విలిబ్రియంలో లేదు అని అంటాం. దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు, సిస్టమ్ షుడ్ నాట్ చేంజ్ సడన్ కెమికల్ చేంజెస్. సో దట్ మీన్స్ సిస్టమ్ లోపల మనకు సడన్గా ఏ కెమికల్ చేంజెస్ అనేటువంటివి చేంజ్ కాకూడదు. అదర్వైజ్ వీ విల్ సే దట్ దే షుడ్ నాట్ ఎనీ కెమికల్ రియాక్షన్స్, నో కెమికల్ రియాక్షన్స్, నో కెమికల్ రియాక్షన్స్ ఉండకూడదు అనుకుంటున్నాను. అలాగే ఏమని చెప్తున్నాను, దేర్ ఈజ్ నో ఎనీ స్పాంటేనియస్ స్ట్రక్చరల్ చేంజెస్. అంటే ఒకవేళ సిస్టంలో కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల సిస్టమ్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ కూడా మారేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే H2 మరియు O2 అనేటువంటి పదార్థం ఉంది సపరేట్గా. ఇది కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల H2O అనే కొత్త పదార్థాన్ని ఏర్పరిచింది. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే దే షుడ్ నాట్ హ్యావ్ స్పాంటేనియస్ chemical changes or spontaneous changes in the system parts. Spontaneous changes అంటే స్పాంటేనియస్ చేంజెస్ ఉండకూడదు. లేదా ఇంకొక రకంగా మనం మాట్లాడితే సిస్టంలో యొక్క డెన్సిటీ సడన్గా మార్పులకు లోను కాకూడదు. ఇది ఎలా జరుగుతుంది అంటే, లేదు దీన్ని ఇంకో రకంగా ఏం చెప్తామంటే, సిస్టంలో ఉన్నటువంటి పదార్థము సరౌండింగ్కి లీక్ కాకూడదు, బయటికి వెళ్ళకూడదు అంటున్నాం. దాన్ని ఏమంటామయ్య అంటే దేర్ ఈజ్ నో ఎనీ డిఫ్యూజన్ అంటే సిస్టంలో ఉన్నటువంటి పదార్థము సరౌండింగ్లోకి వచ్చేటువంటి విధానాన్ని డిఫ్యూజన్ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ టు సరౌండింగ్స్లోకి తనకు తానుగా బయటికి వచ్చే విధానం, ఇది ఒక విధానంని మనం డిఫ్యూజన్ అని అంటాం. అంటే సిస్టంలో ఉన్నటువంటి మ్యాటర్ అనేది సరౌండింగ్లోకి తనకు తానుగా వచ్చేటువంటి విధానాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. ఇలా జరగకూడదు. ఇలా జరిగితే మనం కెమికల్ ఈక్విలిబ్రియంలో లేదు అంటాం. కెమికల్ ఈక్విలిబ్రియం ఎప్పుడు ఉంటుంది? ఒకటి, కెమికల్ రియాక్షన్స్ జరగకూడదు, స్పాంటేనియస్ చేంజెస్ ఉండకూడదు స్ట్రక్చర్లో, అలాగే సిస్టమ్ డిఫ్యూజ్ కాకూడదు. అంటే సిస్టమ్ తన మ్యాటర్ అనేది సరౌండింగ్లోకి బయటికి వస్తూ ఉండకూడదు. అటువంటప్పుడు మనం కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉండలేదు అంటాం. అలా ఉండకుండా ఉంటే కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. అంటే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఒక సిస్టమ్ ఉండాలంటే 3 రకాలైనటువంటి ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఒకటే టెంపరేచర్లో ఉండాలి. 2, ఏ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కూడా దాని మీద పని చేయకూడదు. 3, కెమికల్ రియాక్షన్స్ ఉండకూడదు, స్పాంటేనియస్ చేంజెస్ ఉండకూడదు, డిఫ్యూజన్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే సిస్టమ్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. సో లెట్ వి కన్క్లూడ్ ఎవ్రీథింగ్. Just now we discussed that 3 important properties. First one, what does that mean by equation of state of thermodynamic system? That means it is a mathematical equation which tells the state of the thermodynamic system. Second one, thermal equilibrium. It must have the same temperature in between the surrounding or same part of the in between the part of the system. Thermodynamic equilibrium. The system must possess 3 types of equilibriums. One is the thermal equilibrium, second one is the mechanical equilibrium, third one is the chemical equilibrium. Mechanical equilibrium means they should not have any unbalanced force in
on the some part of the system or in between the whole part of the system. What does that mean by chemical equilibrium? They should not have any chemical reactions or they should not have any spontaneous changes. They should not have diffusion in the system. These are the most important. Let me stop here. Tomorrow we will continue. Thank you.